అమరావతిలోని ఎన్టీఆర్ భవన్లో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి ప్రతిపక్ష పార్టీలు క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. వెలిగొండ ప్రాజెక్టు అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కీలకంగా కృషి చేసింది అని పేర్కొన్న ఆయన, వెలిగొండకు గొడ్డలి పార్టీ ఏం చేసింది అని క్రెడిట్ చోరీ చేయాలి అంటూ ప్రశ్నించారు. ప్రాజెక్టు నిర్మాణం, నిధుల కేటాయింపు, పనుల వేగవంతంలో టీడీపీ ప్రభుత్వ పాత్ర కీలకమని వివరించారు. ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయ వ్యాఖ్యలు చేయకుండా వాస్తవాలను గుర్తించాలి అని ఆయన సూచించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలు, అభివృద్ధి కార్యక్రమాలపై పలు అంశాలను ప్రస్తావిస్తూ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఇటువంటి నేపథ్యంలో నిన్న చూసాం మనం సాక్షి మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏదో వెలుగొండ ప్రాజెక్టుని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తే ఈనాడు చంద్రబాబు నాయుడు గారు ఆ క్రెడిట్ చోరీ చేస్తున్నారు అంటూ ఒక బ్యానర్ ఐటమ్ ప్రచురించిన సంగతి చూస్తూ ఉన్నాం. అంటే ప్రతి సందర్భంలో ప్రభుత్వం ఏదైనా ఒక ప్రాజెక్టు కంప్లీట్ చేసి ఆ ఫలాన్ని ప్రజలకు అందించే సందర్భంలో ఈ ప్రాజెక్టుని నేనే పూర్తి చేశా, నా హయాంలోనే ఈ ప్రాజెక్టు పూర్తయిపోయింది, ఈ ప్రాజెక్టు పూర్తయిపోయిన ఫలాన్ని ప్రజలకు అందించింది నేనే, కానీ చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ చోరీ చేస్తున్నారు అని చెప్పని పదే పదే ఈ మధ్యకాలంలో మా యువ నాయకులు, మా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు చెప్తున్నట్టుగా క్రెడిట్ చోరీ డిజార్డర్, ఆ డిజార్డర్తో బాధపడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ కుటుంబ యాజమాన్యంలో ఉన్న సాక్షి పత్రిక, వాళ్ళ సోషల్ మీడియా ఏ విధమైన ప్రచారాలకు పాల్పడుతుంది చూస్తూ ఉన్నాం మనం. ఇటువంటి నేపథ్యంలో అసలు ఈ వెలుగొండ ప్రాజెక్టు గురించి, ఈ వెలుగొండ ప్రాజెక్టు స్థితిగతుల గురించి తప్పనిసరిగా ప్రజలకు విడమర్చి చెప్పాల్సిన బాధ్యత మాకుంది అని చెప్పని భావించి ఈరోజు వివరాలు తెలియజేస్తూ ఉన్నాం. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కొనసాగుతున్న సందర్భంలో 1996 మార్చి 26వ తారీఖు రోజు వారి చేతుల మీదుగానే ఈ వెలుగొండ ప్రాజెక్టు శంకుస్థాపన జరిగింది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిన ఈ ప్రాజెక్టు 2019లో విభజిత రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ పదవీకాలం ముగిసే నాటికి ఆ ప్రాజెక్టు మీద పెట్టిన మొత్తం ఖర్చు 5,974 కోట్లు. వాస్తవంగా ఈ ప్రాజెక్టు 53 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీతో ఈ ప్రాజెక్టు కాన్సెప్ట్లైజ్ చేయడం జరిగింది. దాంట్లో 4,30,000 ఎకరాలకి, ఇన్ఫ్యాక్ట్ ఇంకా మాట్లాడుకుంటే 4,34,000 ఎకరాలు సాగునీరు, అలాగే 18 లక్షల మంది ప్రజలకి తాగునీరు అందించగలిగే ఈ బృహత్తర ప్రాజెక్టు ప్రకాశం జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లా, ఇప్పటి మార్కాపురం జిల్లా, అలాగే ఉమ్మడి కడప జిల్లా, అలాగే ఉమ్మడి నెల్లూరు జిల్లా మెట్ట ప్రాంత ప్రజల సాగునీటి కష్టాలను తీర్చే ఈ ప్రాజెక్టు నిర్మాణం 3 దశాబ్దాల తర్వాత ఈరోజు తిరిగి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా నిమ్మల రామానాయుడు గారి సారథ్యంలో ఈ ప్రాజెక్టు రాబోయే ఖరీఫ్ నాటికి తొలి దశ నీళ్లు ఇవ్వటానికి ప్రభుత్వ పరంగా సంసిద్ధం అవుతున్న సందర్భంలో ఈ ప్రాజెక్టు ఫలాలు ప్రజలకు అందిన పక్షంలో ఖచ్చితంగా ఆ ప్రాంత ప్రజలలో తనకు మనుగడ లేకుండా పోతుంది అని చెప్పని భావించిన వైసీపీ పార్టీ ఈ విధమైన దుష్ప్రచారాలకు పాల్పడుతుంది అనేది వాస్తవం. ఇక్కడ కొన్ని వివరాలు మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు వైసీపీ మాత్రమే క్రెడిట్ చోరీ ప్రయత్నం చేయటంలా, వాస్తవంగా వాళ్ళ నాయన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న సందర్భంలో కూడా ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి ద్వారా 4,34,000 ఎకరాలకి ఈ ప్రాజెక్టుని నిర్మించాలి అని చెప్పని సంకల్పిస్తే రాజశేఖర రెడ్డి గారి హయాంలో 11 మీటర్ల నిడివి ఉండాల్సిన టన్నెల్ని 7 మీటర్లకి కుదించి తద్వారా 4,34,000 ఎకరాల పరిధి నుంచి 1,19,000 ఎకరాల పరిధికి ఆ ప్రాజెక్టుని కుదించే ప్రయత్నం చేశారు. అంటే తద్వారా ప్రకాశం, అలాగే నెల్లూరు, కడప మెట్ట ప్రాంత ప్రజలకు అందాల్సిన నీళ్లని ఆయన శ్రీశైలం నుంచి మిగిలిన రాయలసీమ ప్రాంతానికి తరలించాలి అని చెప్పనే ఒక ఆలోచనతో వీళ్ళ గొంతులు ఎండగట్టాలని చెప్పని ఆయన చేసిన ప్రయత్నం. అటువంటి సందర్భంలో నేడు మా మార్కాపురం శాసనసభ్యులుగా ఉన్న కందుల నారాయణ రెడ్డి గారు ఆ రోజుల్లో మార్కాపురం రెవెన్యూ డివిజన్ మొత్తం ఆయన హయాంలో చేసిన పాదయాత్ర, ఆ పాదయాత్ర ద్వారా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం మీద తీసుకొచ్చిన ఒత్తిడి నేపథ్యంలో ఆనాడు రిలీజ్ అయిన రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ 9 మీటర్ల నిడివితోటి 2వ టన్నెల్కి అనుమతులు ఇవ్వడం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఇక్కడ. అంటే ఒకనాడు తండ్రి ఈ ప్రాంత ప్రజల దాహార్తిని తీర్చాల్సిన దగ్గర వాళ్ళ గొంతెండించే ప్రయత్నం చేసిన
పూర్వరంగం. ఇటువంటి పరిస్థితుల్లో 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అత్యంత శ్రద్ధతోటి ఈ ప్రాజెక్టు మీద దృష్టి కేంద్రీకరించి ఆ ఒక్క టెన్యూర్లోనే 1500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సుమారుగా 17.8 కిలోమీటర్లు మొదటి టన్నెలు, అలాగే 12.01 కిలోమీటర్లు రెండో టన్నెలు కూడా తవ్వకాలు పూర్తి చేయడం జరిగింది. అలా పూర్తి చేసిన సందర్భంలో 2019లో ఈ తవ్వకాలు పూర్తయిన తర్వాత జియో నెంబర్ 40 ద్వారా ఇంకొక 1141 కోట్ల రూపాయలకి పాలనాపరమైన అనుమతులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో 2019లో జగన్మోహన్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది. అంటే 17.8 కిలోమీటర్లు తవ్వకం పూర్తయిపోయి తనకు వారసత్వంగా దక్కిన ప్రాజెక్టు, రెండో టన్నెలు 12.01 కిలోమీటరు తవ్వకం పూర్తయి తనకు వారసత్వం దక్కిన ప్రాజెక్టుని 80% పనులు పూర్తయిపోయిన ప్రాజెక్టుని 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన పాలకుడు తన పాలనా హయాంలో ఆ మిగిలిన 20% పనులు పూర్తి చేసి ఆ ఫలాలని ప్రజలకు అందించడానికి ఎవరు కూడా హెసిటేట్ చేయరు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అవగాహన రాహిత్యంతో ఆ ప్రాంతం పట్ల శ్రద్ధ లేకుండా ఇరిగేషన్ రంగం పట్ల తన పాలనా హయాంలో కనపరిచిన నిర్లక్ష్య కారణంగా ఆ ప్రాజెక్టుని పూర్తిగా గాలికి వదిలేశారనేది వాస్తవం. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో 2014-19 మధ్యకాలంలో ఆ 2 టన్నెళ్ళు కూడా టన్నెల్ బోరింగ్ మెషిన్ ద్వారా పూర్తి స్థాయిలో, అంటే బోరింగ్ మెషిన్ ద్వారానే ఆ తవ్వకాలు చేయటం, అలాగే కన్వేయర్ బెల్ట్ ద్వారా ఆ తవ్వకాల ద్వారా వచ్చిన మట్టిని కూడా బయటికి తరలించి అక్కడ టన్నెల్లో బ్లాస్టింగ్ లాంటి చర్యలకు పాల్పడాల. కానీ జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో టీబీఎం మెషిన్ని ఇరుక్కుపోతే దాన్ని వెలికి తీసే ప్రయత్నం